జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏదో జరుగుతోంది వైషు. అందుకే అందరి ఫోన్లు అవుట్ ఆఫ్ సిగ్నల్ లో ఉన్నాయి. వేరే ఏదైనా ఊరికి వెళ్ళి ఆ మినిస్టర్ వాళ్ళ పెళ్లి జరిపిస్తున్నాడా? కల నిజమవుతుందేమో వైషు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అమ్మా, తాళిబొట్టు, పూలదండలు, మెట్టెలు ఎక్కడమ్మా? అదేంటి ఇక్కడ లేవా? లేవమ్మా. శేఖర్, సినిమా కార్లు, దండలు, తాళిబొట్టు, మెట్టెలు, జ్యువెలరీ బాక్సులు అన్నీ ఉన్నాయి. కాస్త తీసుకొని రావా? అటకి సినిమా తాళం ఇవ్వండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతు ఇవ్వు. శ్రియాం చంద్రాం ఇదిగో. హిరణ్మయీజాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామ సుంపురుషానహం. ఇప్పుడెలా వైషు? వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుంది? ఏం జరుగుతుందో ఏమో. నాకు చాలా భయంగా ఉంది వైషు. అమ్మా వైష్ణవి, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా. శేఖర్ గారికా? అవునమ్మా. నువ్వు వచ్చి అన్నయ్య పెళ్లిలో నా పక్కన నా భార్యగా నిలబడతావా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని వదిలి నేను రాలేనండి. నా మీద అలిగినట్టున్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతారో లేదో. అయినా వీళ్ళెవరి ఫోను కలవట్లేదు కదా. ఆయన ఫోన్ ఎలా కలుస్తుంది? ఆయన కూడా వాళ్ళతోనే ఉండుంటారు కదా. ఏంటి వైషు ఆలోచిస్తున్నావు? చెయ్యమ్మా. అమ్మా, అది ఆయన కూడా వాళ్ళతోనే ఉంటారు కదా. ఆయన ఫోన్ ఎలా కలుస్తుంది? ప్రయత్నం చేస్తే నష్టమేం లేదు కదమ్మా. కలిస్తే దీని కంగారైనా తగ్గుతుంది. ఒక్కసారి ట్రై చేయమ్మా. చెయ్యమ్మా. చెయ్యి వైషు. ఈ గుళ్ళెమ్మ మొన్న అట్టా మాట్లాడింది. ఇప్పుడు నేనెందుకు గుర్తొచ్చాను? ఆయన అన్నయ్య పెళ్లికి రాంది నాకెందుకు? నేనెందుకు మాట్లాడాలి? కట్ చేశారంటే నా మీద కోపంతో ఉన్నట్టున్నారు. ఒకవేళ నేను కనిపిస్తే అయినా కూల్ అవుతారేమో. ఏమైంది వైషు? సిగ్నల్ వీక్గా ఉన్నట్టుందమ్మా. వాట్సాప్కి కాల్ చేస్తాను. మళ్ళీ బుల్లెమ్మ మళ్ళీ చేస్తుందంటే ఏం అవసరమో ఏందో. ఒకసారి మాట్లాడతాను. ఏంది, నేను రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా ఉండవు? చూడండి శేఖర్ గారు, నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. మీ పిలుపు కాదన్నందుకు నన్ను క్షమించండి ప్లీజ్. అయినా మనం ఎప్పటికైనా కలవాల్సిన వాళ్ళమే కదా. మీరు నా భర్త, నేను మీ భార్యని. ఒక్కసారి నా పరిస్థితుల్లో ఉండి నా చెల్లెల గురించి ఆలోచించండి. దాని బాధ అర్థం చేసుకోండి ప్లీజ్. శేఖర్ గారు, మీరు చాలా మంచివారు. మీ మనసు చాలా మంచిది. మీరంటే నాకు చాలా గౌరవం, ఎంతో ప్రేమండి. నేను ఎప్పటికీ మీ బుల్లమ్మనేనండి. సరేలే, ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసినావో చెప్పు. అది నేను తారక్ గారికి, అత్తయ్య గారికి, అమ్మమ్మ గారికి, మీ చెల్లెలకి, అంకుల్కి ఫోన్ చేశాను. ఎవరి ఫోను కలవట్లేదు. అసలు మీరంతా ఎక్కడున్నారండి? తారక్ గారితో నేను అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఆయన జీవితానికి సంబంధించిన విషయం. అన్నయ్యతోనా? అవునండి.
చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మాట్లాడకపోతే ఆయన చాలా నష్టపోవాల్సి వస్తుంది. అన్నయ్య నష్టపోవాల్సి వస్తుందా? ఏంది బుల్లెమ్మ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరాలు మీకు తర్వాత చెప్తాను. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పండి. మీకు అందుబాటులో ఉంటే నేను ఫోన్ చేస్తున్నానని చెప్పండి. అన్నయ్య ఇక్కడే కొండ మీద ఉన్నాడు. నేను పెళ్లి దండలు, తాలిబొట్టు, పిన్ని కారులో మర్చిపోతే తీసుకెళ్ళడానికి కిందికి వచ్చాను. ఏంటి పెళ్లి దండలా? శేఖర్ గారు, ఎవరు పెళ్లి? ఎవరి పెళ్ళైంది బుల్లెమ్మ? అన్నయ్య పెళ్ళి మినిస్టర్ గారి అమ్మాయితో కొండ మీద గుళ్ళో జరుగుతుంది కదా. అన్నయ్య ఇప్పుడు పీటల మీద కూసునున్నాడు. తారక్ గారి పెళ్ళేంటండి? శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అయినా నేను నీతో అబద్ధం ఆడతానా బుల్లెమ్మ? కావాలంటే చూడు బుల్లెమ్మ. చూసావు కదా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను పోయి దండలు ఇవ్వాలి. నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతానులే. ఫోన్ పెట్టి. ఏంటండి ఇది? వచ్చిన కళ నిజమవుతోంది వైషు. కొడుకు కన్నా ఊరికి ఆదరలేదు, అపశకునానికి ఆదరింది. అయిపోయింది, తారక్ పెళ్ళైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.